కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. జగన్ గారు ఏమంటారు అంటే, ఒక డిబేట్ జరిగినప్పుడు అందులో వక్తలు మాట్లాడే మాటలకు యాంకర్కు ఏం సంబంధం ఉంటుంది? అసలు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఒక అక్రమం. ఈరోజు విష బీజాలు నాటుతూ ఉన్నారు. ఏది ఇత్తుతారో రేపు పంట అదే పండుతుంది. పంట రెండింతలో ఇప్పుడున్న దానికంటే చాలా ఎక్కువే పంట పడుతుంది, గుర్తుపెట్టుకోండి అని. ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిందని, ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయని ప్రజలు ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితులను చేస్తున్నారని, ఏడాది కాలంగా చంద్రబాబు గారు చేస్తున్న అరాచకపు అన్యాయ పాలనపై ప్రజల తరపున వీరెవ్వరూ గొంతెత్తకుండా ఏడాది కాలంగా చంద్రబాబు గారు చేస్తున్న అరాచక అన్యాయ పాలనపై ప్రజల తరపున వీరెవరూ గొంతెత్తకుండా ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబు గారు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి యత్నిస్తున్నారని, తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్టు చేసి కక్ష సాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారు అని, సహజంగా ఒక డిబేట్ జరిగినప్పుడు వక్తలు మాట్లాడే మాటలకి యాంకర్కి ఏం సంబంధమని, సహజంగానే ఓ డిబేట్లో వక్తలు కొందరు అనుకూలంగాను కొందరు వ్యతిరేకంగాను మాట్లాడుతూ ఉంటారని, కొన్ని టీవీ ఛానళ్లలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలామంది గెస్టులు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా? ఇప్పటికీ అవి కొనసాగడం లేదా? ప్రజల తరపున మీడియా నిలవకూడదని, చంద్రబాబు గారు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని, ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్కులను డైవర్ట్ చేస్తూ, వక్రీకరిస్తూ సాక్షి మీడియా పైన దాడులు చేయిస్తున్నారు. కొమ్మినేని గారిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారి కాదు. గతంలోనే ఆయన ఉద్యోగాన్ని ఓడగొట్టాడు. ఆయన నిష్పక్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక 2014-19 మధ్య ఆ ఛానల్పై గతంలో అంటే సాక్షి మీద కాదు అంటే ఎన్టీవీ ఆంక్షలు విధించారు. ఇప్పుడు కూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయా ఛానళ్లను నియంత్రిస్తూ కక్ష సాధిస్తున్నారు. కొమ్మినేని గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను అని. చంద్రబాబు గారు, ప్రజలు మీకు ఇచ్చిన అధికారం 5 ఏళ్ళే, అందులో ఏడాది గడిచిపోయింది. 4 ఏళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చెడు సాంప్రదాయాలకు నాంది పలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో రేపు అదే పండుతుంది, అది రెండింతలు అవుతుంది, మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ట్వీట్ చేశారు.